హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 87. నేనేదైనా నీ దగ్గర సరదాగా చెప్తానే, సీరియస్గా కాదు. నువ్వు దానికి ఏడిస్తే ఎలా? నువ్వు ఇలా చిన్న చిన్న వాటికి వీక్ అవ్వడం నాకు నచ్చదు. నేను ఒకటంటే నువ్వు రెండు అంటావు చూడు. అలా నువ్వు శివంగిలా ఉంటేనే బాగుంటావంటూ శివానికి ముద్దులు పెడుతూ తన కోపం పోగొట్టడానికి ట్రై చేశాడు రుద్ర. నాకేం నీ బుజ్జగింపులొద్దుపో, నువ్వు నన్ను తిట్టావు అంటూ మూతి ముడుచుకున్న శివాని పెదాల మీద ముద్దులు పెడుతూ, ఉసే ఇలా గిల్లి కజ్జాలతోనే నైట్ మొత్తం కరిగించేస్తావా? లేక బేబీ మన దగ్గర లేకుండా ఆ రూమ్లో పడుకున్నాడు. ఈ టైంని యూజ్ చేసుకోవే, మళ్ళీ వాడు మన మధ్యలో ఉన్నాడంటే మనకి ఇబ్బంది అంటూ శివాని మొహం మీద ముద్దులు పెడుతూ తన నైట్ షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి విప్పుతున్న రుద్ర చేతుల మీద ఒక్కటి వేస్తూ, ఏంటి ఆత్రం అంది చిరుకోపంగా శివాని. ఆత్రం లేకుండా ఉంటుందా? ఎన్ని రోజులు గ్యాప్ వచ్చిందో తెలీదా? పెళ్ళైన బ్రహ్మచారిగా కొన్ని రోజులుంచావు. మన ఫస్ట్ నైట్ అవ్వగానే నువ్వు సిక్ అయిపోయి కొన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులని పస్తులుండమంటావే అంటూ మత్తుగా తన మెడ మీద చిన్నగా కొరికాడు రుద్ర. ఇదిగో ఇలా చేసే నన్ను బెడ్ మీద పేషెంట్ని చేశావు అంది శివాని చిరుకోపంగా. సారీ ఈసారి అలా జరగదులే అంటూ మిగిలిన ఆమె షర్ట్ బటన్స్ తీస్తూ శివానికి ముద్దులు పెడుతూ ఊపిరాడనివ్వలేదు రుద్ర. అతను చూపించే అమితమైన ప్రేమకి శివాని పైపై కోపం కరిగి అతనిలో కలిసిపోవడానికి సిద్ధమైంది. గాలి కూడా తమ మధ్య చొరబడినంత గట్టిగా హత్తుకున్న శివానిని తన బిగి కౌగిలిలో బంధించిన రుద్ర ఆమె మెడ మీద ముద్దు పెడుతూ, పెయిన్ ఉంటే చెప్పు, మొన్నలా ముద్దులా ఉండిపోకు, సరేనా అంటూ మంద్రంగా అడుగుతున్న రుద్రని చూసి సిగ్గుతో అలాగే అని తలూపి అతన్ని హత్తుకుంది శివాని. రుద్ర నవ్వుతూ ఆమె కంఠం మీద పెదాలతో రాస్తూ తన నున్నటి భుజం పైన చిన్నగా ముద్దులు పెడుతూ అక్కడ కొరికి తన గుండెల మీదకి చేరాడు. అపురూపంగా తన శుతిమెత్తని పరువాలని స్మూత్గా కిస్ చేస్తూ చేతులతో మర్తిస్తూ తనలో కాంక్షని రగిలించాడు రుద్ర. మరి కాస్త కిందకు జారి నడుమంపుల్లో చేరి కిస్ చేస్తూ చిన్నగా కొరికి తన నాభిని చేరాడు. తన అందమంతా అక్కడే ఉన్నట్టు ఊరేస్తుంటే చిన్నగా మునిపంటితో పట్టిలాగాడు. శివాని మౌన్ చేస్తూ అతని తలని అలాగే తన పొట్టకి అదుముకుంది. అతను తన మొహాన్ని అక్కడే అదిమి అటు ఇటు కదుపుతూ మెత్తగా ఉన్న తన పొత్తి కడుపుని కిస్ చేస్తూ తన నాభిని నాలికతో లిక్ చేయగానే శివాని మూవింగ్స్ ఇచ్చింది. అతను అలాగే అక్కడే ముద్దులు పెడుతూ నాలుకతో లిక్ చేస్తూ ఆమెని ఉక్కిరి బిక్కిరయ్యేలా చేశాడు. ఆమెలో ఎగిసిపడుతున్న ఫీలింగ్స్ తట్టుకోలేక అతని జుట్టుని గట్టిగా రెండు చేతుల్లో పట్టి తమకంతో తనలో అలాగే అదుముకుంది శివాని. రుద్ర తన చేతులను పైకు తీసుకువెళ్ళి తన మెత్తని పర్వాలను స్పృశిస్తూ ఆమెలో మరింత విరహాన్ని రగిల్చాడు. రుద్ర అంటూ అతని పేరునే పలవరిస్తూ అతడిని అలాగే పైకి లాగి గట్టిగా హత్తుకుంది శివాని. రుద్ర ఆమె పెదవంచున ముద్దు పెట్టి తన వైపే చూస్తుంటే శివాని సిగ్గుతో తృష్ణతో కూడిన చూపులతో అతని వైపు చూస్తూనే మత్తైన స్వరంతో, ఈ విరహంతో నా తను కాలుతుందెందుకో, ఈ తొలిరేయి వింత హాయిలో ఈ ఆవిర్లు ఏమిటో అంటుంటే ఆమెనే వేడి చూపులతో చూస్తున్న రుద్ర కూడా బ్రీత్ టోన్తో, కోరికల కొలనులో చల్లదనం బదులు వేడెక్కించే నీ పరువాల పసిడిలో వింత హాయిగా ఉంది, ఇంకా ఏదో కావాలని తృష్ణ పెరుగుతోందంటూ ఆమె పెదాలనందుకుని ముద్దు పెడుతూ తన చేతితో ఆమె నడుముని ఊపిరాడని విధంగా పట్టు బిగించాడు రుద్ర. ఆమె నునివెచ్చని తనువులో మార్పు చూస్తున్న రుద్ర ఆమె పెదవులను వదిలి తన మెడ మీద ముద్దు పెడుతుంటే శివాని ఆ ముద్దుకు పారవశ్యంతో రుద్ర తనని ఒక చేత్తో అతని వీపుని చుట్టి మరో చేత్తో తనకి బలంగా అదుముకుంది. రుద్ర కూడా తనని గట్టిగా హత్తుకుని తన కౌగిలిలో నలిపేస్తూ పట్టు బిగించాడు. అతని ఉక్కు కౌగిలిని పరవశంగా ఫీల్ అవుతూ తన జడలోని మల్లెపువ్వుల పరిమళాన్ని అతను గాఢంగా పీలుస్తూ వాటితో ఆమె మెడపైన అటు ఇటు రాప్పాడుతుంటే ఆ గమ్మత్తైన చర్యకి అతనిని మరింతగా హత్తుకుంది శివాని. రుద్ర నవ్వుతూ మెడ వదిలి ఆమె చేతులను పట్టి చూస్తూ, ఈ గాజుల గలగలలు విరజాజుల పరిమళం నన్ను మరింత రెచ్చగొడుతున్నాయే అని చిన్నగా అంటూ ఆమెని ప్రేమగా ముద్దాడుతూ తన కళ్ళ మీద ముద్దు పెట్టగానే అతని మాటలకి చేతలకి శివాని సిగ్గుతో అతన్ని హత్తుకుంది. రుద్ర ఆమె పెదవంచున తన పెదవి ఉంచి చల్లగా వీస్తున్న గాలికి శివాని ముడుచుకుని తనలో వదగడం చూసి తనపై దుప్పటి కప్పి స్మూత్గా ఉన్న ఆమె వీపు మీద పేదాలు నిలిపి ముద్దులు పెడుతుంటే శివాని తట్టుకోలేక రుద్ర చేతిని తన ఎదమికి అదుముకుంది. నువ్వలా చేస్తుంటే నాకేదేదో అయిపోయిన భావన కలుగుతుందని గుసగుసగా చెప్పగానే రుద్ర నవ్వి తన పెదాల పయనం సాగిస్తూ, ఇంకా అయిపోలేదే,
ఇవాళ నీకు స్వర్గం అంటే ఏంటో రుచి చూపిస్తానంటూ ముందుకు తనని తిప్పి తన వైపే సూటిగా చూస్తుంటే అతని కన్నులకు తన చేయి అడ్డుపెట్టి తన పెదవులతో రుద్ర పెదవిని ముద్దాడి ఎప్పుడు నా కొంగుని విడిచిపెట్టేటట్టు ఉండే నా సిగ్గెట్టుపోయిందో అని ఆమె అంటుంటే రుద్ర కొంటెగా నవ్వుతూ తన నడుము పట్టి మీదకి లాక్కోగా అతని ఎద మీద పడి తన పరువాలు అతని దేహాన్ని కొత్తుకుని వింత హాయిని అందిస్తుంటే అతని ఎదలో మొహం దాచేసి ఊపిరి ఉప్పెనలో తొలి ముద్దుల నిప్పులలో కాలిపోతూ అతని ఎద మీద ముద్దు పెట్టింది శివాని. రుద్ర తన కురులను పక్కకు తీసి తన విశాలమైన వీపును తడుముతూ తనను కిందకు దొర్లించి తన పైకి చేరి తన నాభిని వేలితో రాస్తూ కైపుగా చూపులు విసురుతుంటే ఈ నెలవంక నా నిదురని ఎప్పుడో మాయం చేసిందే అంటూ వంగి అక్కడ ముద్దు పెట్టి తన పెదవులను అలాగే అక్కడే ఉంచాడు. అతని తల నిమురుతూ ఉంటే పైకి పాకిన రుద్ర మరోసారి శివాని పెదాలను అందుకుని ముద్దాడుతూ తన చేతులతో ఆమె తనువంతా తమకంగా తడుముతూ తనలోకి చేరిపోయాడు. శివాని పెదాలని తన పెదాలతో మూసి తనకి నొప్పి తెలియని కలయిక కోసం స్మూత్గా తనకే కొత్తగా అనిపించేలా శివానీని తన సొంతం చేసుకున్నాడు రుద్ర. రుద్రలో ఇది వరకటి దూకుడు లేకపోవడంతో తనకతని ప్రతి కదలికలో ఏదో హాయిని చూపిస్తూ తొలి సమూహంలో నొప్పిని సైతం మరిపించి తనకు కొత్త కొత్త సుఖాలను పరిచయం చేశాడు రుద్ర. చివరిలో కూడా తనపై ఒత్తిడి చూశాక కంట్రోల్ చేసుకున్న రుద్ర శివ పెయిన్గా ఉందా అని చిన్నగా అడుగుతుంటే సిగ్గుపడుతూ లేదన్నట్టు తలడ్డంగా ఊపింది శివాని. ఆమె లేదన్నా అతను తనని ప్రెజర్ చేయకుండా కంట్రోల్గానే ఉన్నాడు చివరిదాకా. ఎప్పటికో తన ప్రేమనంతా చూపించి ఒళ్ళంతా చెమటలతో అలసిపోయి ఆమెపై వాలిపోయాడు రుద్ర. తనపై ఉన్న రుద్రని తమకంగా అలాగే హత్తుకుని అప్పటిదాకా ఆ సుఖపరవశంలో కళ్ళు మూసుకున్న శివాని కళ్ళు తెరిచి అతని వైపు ప్రేమగా చూసింది. ఆయాసం తీర్చుకున్న రుద్ర తన వైపే చూస్తున్న శివానీని చూస్తూ ఏమైంది అని అడుగుతూ తన పక్కన పడుకుని ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. అతని నుదుటన తాకుతున్న వెంట్రుకలను వెనక్కి తోసి అక్కడ ముద్దు పెట్టి ప్రేమగా అతని చెంప మీద చెయ్యేసి నువ్వు సంతోషంగా ఉన్నావా అంది శివాని. అతను నవ్వుతూ ఆమె చేతిని తీసి తన పెదవుల దగ్గర పెట్టుకుని ముద్దాడి నిన్ను పొందడం నా అదృష్టం శివ, నీ ప్రేమని సంపూర్ణంగా నాకు అందించి ఆ ఆనందాన్ని ఇంకా పెంచావు. ఐ లవ్ యూ శివ అంటూ ఆమె నుదుటిపైన ముద్దు పెట్టాడు రుద్ర. అతని కళ్ళలో తనపై కనపడుతున్న అమితమైన ప్రేమకి పులకరించిపోతూ ఎందుకు రుద్ర నేనంటే నీకు అంత ప్రేమ? ఏం చేశాను నీకు? చెప్పాలంటే నీకు నేను చేసింది ఒక రకమైన ద్రోహం. కానీ నువ్వు దాన్ని కూడా నా మీద ప్రేమతో పాజిటివ్గా తీసుకున్నావు. నీ నీడను తాకడానికి కూడా అర్హత లేని నాకు ఏకంగా నీ హృదయ సామ్రాజ్యంలో మహారాణి హోదా ఇచ్చి నీ భార్యగా చేసుకుని నన్ను నీ ఇంటి యజమానురాలిని చేశావు. నేనేం చేసినా ప్రేమతో దాన్ని సమర్థిస్తావంటూ ఆనంద బాష్పాలతో అతని ఎద మీద వాలి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను? ఏం చేస్తే నీ ప్రేమ నేను కూడా సమభాగం కాగలను? నా కోసం నీ అలవాట్లు మానుకున్నావు, ఇప్పుడు కూడా నా కోసం నీ స్వభావం విడిచిపెట్టావని ఎమోషనల్ అవుతున్న శివాని గడ్డం పట్టి తన కళ్ళు తుడిచి హుష్ అని తన నోటి మీద వేలు పెట్టి నువ్వు నా కోసం ఏం చేయకపోవడం ఏంటే? ఈ లోకంలో ఎవరూ చేయని త్యాగం చేశావు. పెళ్లి కాకుండానైనా బిడ్డకి తల్లిగా మారి నీ చనుబాలను పట్టి వాడిని నీ కనుపాపల్లో పెట్టి పెంచి నా చేతికి అందించావు. ఏ ఆడపిల్ల చేస్తుంది ఇంతటి త్యాగం? ఎంత అక్క బిడ్డ అయినా ఎవరూ అలా తన పాలు పెట్టి పెంచడానికి సాహసం చేయరు. మన బేబీని ఎంత ప్రేమగా పెంచావంటే వాడిని ఇప్పటికీ నిద్రలో లేపి ఎవరురా నీకు ఇష్టం, మీ నాన్న లేక మీ అమ్మ అని అడిగితే మరో మాటకు ఆస్కారం లేకుండా టక్కున మా అమ్మ అంటేనే నాకు ఇష్టం అని చెప్తాడు. అంతలా వాడిని ప్రేమను పెంచావు. అంతకన్నా నాకు ఇచ్చే బహుమతి ఉందా? నువ్వు కాదే రుణపడ్డది, నేనే నీకు రుణపడిపోయానంటూ ఆమె నుదుటను ముద్దు పెట్టి గుణంలో నువ్వు గొప్ప ఐశ్వర్యవంతురాలివి. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా దోషులుగా మారతాం. అలా నువ్వు నేను తెలియకుండా ఒకడు ఆడిన ఆటలో బలైపోయాం. అందులో నీ మిస్టేక్ ఏముంది? చెప్పాలంటే నేనే నీకు తగిన వాడిని కానేమో. నీ గురించి తెలియక నీతో రూడ్గా బిహేవ్ చేసి నా చేతులతో మాటలతో నిన్ను బాధ పెట్టాను, కొట్టాను, అవమానించాను, అనుమానించి నిన్ను ఓ పురుగులా చూశాను. నీ ఇష్టంతో పని లేకుండా బలవంతంగా నీ మెడలో తాళి కూడా కట్టాను. ఒక అమ్మాయి మీద కోపంతో విచ్చలవిడిగా తిరిగిన వాడిని పెళ్లికి ముందే ఓ బిడ్డ కూడా ఉన్నవాడైనా కానీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు. నువ్వు బంగారం కంటే విలువైన మేలిమి వజ్రానివి బంగారం. నీకు విలువ కట్టే సంపద నా దగ్గర లేదు. నీకు నా ప్రేమని లైఫ్ లాంగ్ పంచినా నీ రుణం తీర్చుకోగలనా అంటూ శివాని బొగ్గు మీద ముద్దు పెట్టిన రుద్ర తనని అపురూపంగా చూస్తున్న శివానీని అలాగే హత్తుకుని నా అలవాట్లు నీకోసమే వదిలేశాను. నిన్ను చూసేదాకా నా మనసుకు నా శరీరానికి కావాల్సింది 10 నిమిషాలు పడక మీద పొందే సుఖం కాదు, జీవితాంతం ఒకరి కోసం ఉండడంలో పొందే ఆనందంలోని వెలకట్టలేని సుఖముందని నాకు అర్థం అవ్వగానే అన్నీ వదిలేశాను. ఇంకొకటి నా కొడుకుకి మంచి తండ్రిగా, నా భార్యకి మంచి భర్తని కావాలని వాటిని వదిలేశాను. నీతో ఉంటే కలిగే సంతోషం ముందు ఇంకేం అవసరం లేదే నాకు అంటూ శివాని మెడ మీద ముద్దు పెట్టాడు రుద్ర.
శివాని రుద్రం మెడవంపున మొహం పెట్టి, మరి నిజంగా నువ్వు నీకు కావాల్సిన సుఖం నాతో పొందుతున్నావా రుద్ర అని చిన్నగా అడిగింది. నీ ముద్దుకే నాకు ఎక్కడలేని హాయొస్తుంది అని రుద్ర అందంగా నవ్వేస్తూ, ఇక నీతో పూర్తిగా కలిస్తే నా సంతోషం మామూలుగా ఉంటుందా? నువ్వు అనవసరమైన అపోహలతో ఈ హ్యాపీ మూమెంట్ని కాంప్లికేట్ చేసుకోకే. నేను నిజంగా హ్యాపీగా, ఇంకా చెప్పాలంటే పిచ్చ హ్యాపీగా ఉన్నాను అంటూ ఆమె నుదుటిని చిన్నగా ఢీకొట్టి, ఇక పడుకో అంటూ ఆమెని తన ఎద మీద పడుకోబెట్టుకుని తన చుట్టూ ఒక చెయ్యి వేసుకుని హత్తుకుని మరో చేత్తో తన వెన్ను మీద చిన్నగా జోకొట్టాడు రుద్ర. భర్త సమక్షంలో అతను చూపించే అమితమైన ప్రేమతో మనసు నిండుగా మారి అతనితో కలిగిన సుఖం తాలూకా మైకంలో శరీరానికి కలిగిన అలసట వల్ల అతని బహువులలో ఆదమరిచి నిద్రపోయింది శివాని. ఉదయాన్నే రెడీ అయిపోయి వచ్చిన ప్రదీప్, గుడ్ మార్నింగ్ మేడం అని మేడం అనే పదాన్ని వత్తి పలుకుతూ స్నేహని విష్ చేశాడు. ఆఫీస్కి రెడీ అవుతున్న స్నేహ అతని ఆలోచనల్లో పరధ్యానంగా ఉండగా హఠాత్తుగా వచ్చిన వాయిస్కి ఉలిక్కిపడి ఎదురుగా అతన్ని చూసి తుతు అని తన వెన్ను పట్టుకుని, ఏమయ్యా పిఏ, ఇలా చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చేయడమేనా? నీ వల్ల నేనెంత భయపడ్డానో తెలుసా అంటూ పైకి కోపం నటిస్తూ లోపల ఇన్నోసెంట్ ఫేస్తో ఉన్న ప్రదీప్ని చూసి, అబ్బా ఏమున్నావురా మగడ, ఈ డ్రెస్లో పిచ్చ హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంది స్నేహ. ప్రదీప్ తన వైపు చూస్తూ దొంగమొహంది. ఎలా ఆ కళ్ళని నాతో స్టిక్ చేసిందో చూడు. పైకి వాగేదొకటి, లోపల ఫీలింగ్ వేరే. ఎన్నాళ్ళు ఇలా నటిస్తావో నేను చూస్తానే. నాకు నీకు పెళ్ళవనివ్వు, నేనంటే ఏంటో చూపిస్తాను. రోజు నీకు చుక్కలు చూపించకపోతే చూడు అనుకోగానే తన అంతరాత్మ, ఒరేయ్ మంగమ్మ శబ్దాలు చేయకు, అది నీకు చుక్కలు చూపించకుండా ఉంటే చాలు అని వెక్కిరించింది. ఛీ, నా సోల్నే నాకు ఎగెనెస్ట్గా ఉంటే ఇక నేను దాన్ని ఏం సాధిస్తాను అనుకుంటూ, ఏంటి మేడం అంతలా చూస్తున్నారు, అంత బాగున్నానా అంటూ సిగ్గు నటించాడు ప్రదీప్. అతని మాటలకి తేరుకుని అతనికి దొరికిపోయినందుకు తనని తానే తిట్టుకుని తన ఫీలింగ్స్ కవర్ చేసుకోవడానికి, బాబు ప్రదీపు, నీకు నువ్వు పెద్ద అందగాడిని ఫీల్ అవ్వకు, కళ్ళు తెరిచి కలలు కండమ్మా అని పని చూస్తావా అంది వెటకారంగా స్నేహ. పందిదాన్ని ఎక్కడ దొరకవే అని లోపల తిట్టుకుని, నేను విష్ చేసినా మీరు రిప్లై ఇవ్వలేదు కదా మేడం, అందుకే అలా అన్నాను అన్నాడు ప్రదీప్. ఓహో, నువ్వు నా నుండి విష్ కోరుకుంటున్నావా? ఓకే, అలాగే గుడ్ మార్నింగ్ పిఏ అన్నది లోపల నవ్వుకుంటూ స్నేహ. దీనికి గోరోజనం మామూలుగా లేదు అని తిట్టుకుని, మీకు ఈరోజు ఎంప్లాయీస్తో మీటింగ్ 11కు ఉంది మేడం అని షెడ్యూల్ చూపించి చెప్పాడు ప్రదీప్. ఓకే అంటూ తలూపి, పదండి బ్రేక్ఫాస్ట్ చేశాక ఆఫీస్ విషయాలు చూద్దాం అంది స్నేహ. ఓకే మేడం అంటూ స్నేహ వెనకే వెళ్ళాడు ప్రదీప్. పిల్లల్ని అప్పటికే రెడీ చేసి టిఫిన్ పెడుతున్న సురేఖను చూసి ఇద్దరూ విష్ చేశారు. అన్నయ్య వదిన ఇంకా కిందకి రాలేదా వదిన అని అడుగుతూ టిఫిన్ చేయడానికి కూర్చుంది స్నేహ. ఇందాకే శివాని మీ అన్నయ్య కోసం కాఫీ తీసుకుని వెళ్ళిందిరా. శివాని కూడా ఈ రోజు నుండి ఆఫీస్కి వస్తుందంట కదా అంది సురేఖ. అవునక్క, అన్నయ్య నిన్ననే చెప్పాడు అంది స్నేహ. పాపం శివాని అయినా ఇక్కడ కాసేపైనా ప్రశాంతంగా ఈ అన్న చెల్లెళ్ళ టార్చర్ లేకుండా ఉండేది. ఇప్పుడు నాలాగే తను కూడా 24 గంటలు వీళ్ళ టార్చర్కి బలవబోతుంది అని శివాని మీద సానుభూతి చూపించాడు ప్రదీప్. నీకు చాలా ఎక్కువైందిరా ప్రదీపు అంటూ వచ్చాడు శివానితో కలిసి రుద్ర. అబ్బా, వచ్చాడ్రా నా యముడు. నేను వీడి చెల్లిని చేసుకుని దానికి మొగుడవడమేమో కానీ వీడు నాకు మొగుడయ్యేలా ఉన్నాడు అని తిట్టుకుంటూ పైకి నవ్వుతూ, ఊరికే జోక్ చేశాను రుద్ర అని పల్లికిలించాడు ప్రదీప్. బాబు, నీ క్లోజప్ యాడ్ ఆపి తిను, టైం అవుతుంది అంటూ టీస్ చేసింది స్నేహ. దొంగమొహం, అన్ననొక్క మాట అంటే చాలు ఇది తెగ ఫీల్ అయిపోతుంది, వాడు నన్ను ఎన్నన్నా పట్టనట్టు చూస్తుంది అని తిట్టుకుంటూ, అలాగే మేడం అన్నాడు పళ్ళు నూరుతూ ప్రదీప్. శివాని వాళ్ళ వైపు వింతగా చూస్తూ, సంథింగ్ వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది, అది రుద్రకు కూడా తెలుసు కానీ నాకు చెప్పలేదు అని ఆలోచిస్తున్న శివాని వైపు చూసి, ఏయ్ టిఫిన్ పెట్టవే అన్నాడు రుద్ర కదిలిస్తూ. టక్కున ఆలోచనలు వదిలి పెడుతున్నా అంటూ రుద్రకి టిఫిన్ పెట్టి తను రుద్ర పక్కన కూర్చుని బన్నీని ఎత్తి ఒడిలో కూర్చోబెట్టుకుంది శివాని. బన్నీకి ఇడ్లీ తినిపిస్తూ తను తింటున్న ఇద్దరిని చూస్తూ, ఈరోజు నాతో పాటు మీ మమ్మీ ఆఫీస్కి వస్తుంది, తనకి విష్ చెప్పవా బేబీ అన్నాడు రుద్ర. అవునా మమ్మ, నువ్వెందుకు ఆఫీస్కి వెళ్ళడం? ఎంచక్క మా స్కూల్కి టీచర్గా వచ్చేమమ్మా, లంచ్కి మనం కలిసి తినచ్చు. ఈవినింగ్ నువ్వు వచ్చే వరకు నేను అక్కడే మా ఫ్రెండ్స్తో ఆడుకుంటాను, తర్వాత ఇద్దరం వచ్చేయచ్చు, బాగుంటుంది అన్నాడు బన్నీ. రుద్ర కొడుకు వైపు చూస్తూ, నీకు బాగానే ఉంటుందిరా, కానీ నేనేమవ్వాలి?
నా లవ్కి నా కొడుకే పెద్ద బ్రేకర్ అని వాడిని తిట్టుకుంటూ ముద్దుగా శివాని ఏం చెప్తుందా అని తన ఆన్సర్ కోసం చూశాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.